హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మళ్ళా వాకింగ్ అయితే వచ్చాం అనమాట. ఈసారి నుంచి వాకింగ్ డే 1 డే 2 అట్లా పెడదాం అనుకుంటున్నా. ఈరోజు నుంచి అయితే డే 1 లెక్క పెట్టుకున్నాం. సరే, అవన్నీ ఓకే పాత వీడియోలకి. అలా కాకుండా ఈ రోజు నుంచి అయితే మాత్రం డే 1 ఓకే. డే 1 వాకింగ్ లెక్క పెట్టుకొని అట్లా టైం రోజులు అనేది పెట్టుకుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, మనం వచ్చే డైలీ రొటీన్ ప్లేస్ అనమాట. కొత్త విషయాలు అయితే ఏం లేవు, మొత్తం పాత విషయాలే. ఈ రోజు అయితే వీలైతే ఇటు గుడికి వెళ్ళి ఎక్కుదాం. మనం సగం ఎక్కుతాం కదా, అడదాకా ఎక్కుదాం. పైదాకా కాకుండా ఎక్కేసి కిందికి దిగి మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోదాం. చుట్టూ వేప చెట్లే ఉంటాయి బాట పొడుగుతా ఇటు సైడు. మళ్ళీ గుట్ట మీద అయితే ఆ చెట్లు తక్కువ అనమాట, ఉండవు, చాలా తక్కువ. ఎక్కువ మీకు కనిపిస్తున్నాయి కూడా అన్ని వేప చెట్లే. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని. బాట కట్టు ఇటు వేప చెట్లే ఉంటాయి. నైట్ అయితే కొంచెం చిన్న వాన వస్తే వచ్చింది, చిన్న జల్లు. అంటే పెద్దగా ఏం కాదు, చిన్నగా తుప్పర చినుకులు అంటారు కదా, అట్లయితే వచ్చింది అన్నమాట. ఎవరైనా పబ్లిక్ కనపడదనుకో అమ్మటే కెమెరా ఆఫ్ చేస్తారు అనమాట. ఎందుకంత సిగ్గు ఉంటుంది. కానీ అది ఆ సిగ్గు అనేది పోవట్లే, బిడియం పోవట్లే. ఎంత వీడియోలు చేసినా కానీ పబ్లిక్లో కొంచెం వీడియో తీయాలన్నా, ఎవరు నలుగురు ఉన్నప్పుడు వీడియో తీయాలన్నా కొంచెం ఎలానో అనిపిస్తుంది అనమాట. అట్లా అది పోతేనే మనం మంచిగా సక్సెస్ కాగలుగుతామని నా బాధ. గుడిసెలు ఏంటంటే కొబ్బరి బొండాలు అమ్ముతారు కదా, గుడికాడికి వచ్చే భక్తులకు కొబ్బరికాయలు అవి అమ్మే వాళ్ళు అనమాట. ఇప్పుడు అయ్యగారు పోతున్నా అనమాట గుడికాడికి. ఈ రోజు ఎందుకో తొందర పోతుండో. చూద్దాం, సగం దూరం అయితే ఎక్కి. అట్లా వచ్చినప్పుడు కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం వీడియో అనిపించి కెమెరా ఆఫ్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆ వీడియో అనేది పోవట్లే అసలే. అందుకనే మంచిది, మంచిగా యూట్యూబ్ సక్సెస్ అయితే పాకెట్ 4 అని డీజే ఆస్మా ఏదో ఉంది. పాకెట్ 4 పాకెట్ 3 ఏదో ఒకటి తీసుకోవాలి. బా ఈ గుట్టెక్కుతుంటే ఆయాసం వస్తుంది.
ఇందాక మనకు అటు పోయిన కారు కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. అందుకోసం అట్టింది అయ్యగారు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారా వెనక ఎట్లా ఉందో లొకేషన్. ఇప్పుడు పైకి వచ్చాం అనమాట గుడికాడికి. గుడికాడికి పోవాలంటే చాలా దూరం, మీకు చూపించిన ఆల్రెడీ పోవాలి. కానీ మన పోకుండా మళ్ళీ కింది దిగి మన పాత ప్లేస్ ఉందిగా అక్కడికి వెళ్దాం. మనం ఈ రోజు నుంచి అయితే డే 1 అని పెట్టుకుందాం వాకింగ్. సరే కతిమ అన్ని వీడియోలకి డే 1 డే 2 అయితే పెట్టలేదు. ఇదైతే వాకింగ్ డే 1 వ్లాగ్ అనమాట. ఇట్లా పెట్టేసుకుందాం. వాకింగ్ వచ్చిన వల్ల అంటే వచ్చాం, డైలీ వస్తాం, కానీ వచ్చినప్పుడల్లా డే 1 డే 2 అట్లా పెట్టేసుకుందాం, క్లియర్గా ఉంటుంది. అయితే దిగుతున్నాం అనమాట. ఓకే, మన పాత ప్లేస్ వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్దాం, మన పాత ప్లేస్ కాడికి. ఇవాళ అక్కడికి ఎక్కాము, ప్లస్ మన పాత ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ కానుగ చెట్లు అంటారు కదా, అనమాట. ఎంత అల్లుకపోయినాయి ఇట్లా. చినుకులు పడుతున్నాయి చెట్ల మీద. నైట్ కొంచెం లైట్గా చినుకులు పడ్డాయి కాబట్టి చెట్ల మీద వాటర్ అనేవి అన్నమాట, అలానే ఉన్నాయి. అవి కొంచెం గాలి వచ్చినప్పుడు చిన్న జల్లు లెక్క అయితే పడుతుంది. సైడ్ వస్తే దోమలు ఘోరంగా ఉంటాయి. అంతా మనం అడవిలోకి వెళ్తున్నాం కదా, ఘోరంగా ఉంటాయి అన్నమాట. ఇలా ప్యాంట్ వేసుకొచ్చిన, అందుకనే కుడతలేవు. కాకపోతే చెవులకి అట్లా కొడుతున్నాయి అన్నమాట. ఈ రోజైతే ఈ మండపం వరకు చేద్దాం వాకింగ్, ఓకేనా. మండపంలో కూర్చొని దర్వాజలో కూర్చొని కాసేపు అలా రిటర్న్ అవుదాం, బ్యాక్ అవుదాం. ఇక ఇళ్ళకి వచ్చాను, భయంకరంగా ఉంది. చీకటి ఉందంతా, దోవలు ఉంటాయి ఇక ఈ చీకట్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈరోజు అయితే ఓన్లీ ఈ వ్లాగింగ్ వీడియో అనమాట. ఈరోజు చెప్పాను కదా, ఈ రోజు నుంచి అయితే డే 1 డే 2 అయితే అట్లా పెట్టేసుకుందాం. మంచిగా కంటిన్యూగా ఉన్నట్టు ఉంటుంది అట్లా, ఓకేనా. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, అంతే. కామెంట్ చేయకుండా పర్వాలేదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించకపోయినా పర్లేదు, కానీ లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి.
కొంచెం అదొక్క హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.